జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. భారతదేశ పర్యటనకు వచ్చిన ఒక ఇజ్రాయెల్ యువతికి ఉత్తరాఖండ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆల్మోరా మార్కెట్లో కనీసం ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా కనిపించలేదని ఆమె సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి టూరిజం డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదు. అందుకు ఇజ్రాయెల్ యువతి పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. విదేశాల నుంచి ఎన్నో ఆశలతో మన దేశాన్ని చూడడానికి వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతికి ఉత్తరాఖండ్లో ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. కనీసం వాష్రూమ్స్ లేకపోతే ఎలా అంటూ ఆ యువతి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్. ఆ అందాలను కనులారా చూద్దామని వేలాది కిలోమీటర్లు దాటి ఇజ్రాయెల్ నుంచి ఒక యువతి మన దేశానికి వచ్చింది. ఎంతో సంతోషంగా ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ అల్మోరా మార్కెట్ ప్రాంతానికి చేరుకుంది. ఆ రద్దీ మార్కెట్లో తిరుగుతున్న సమయంలో ఆమెకు అత్యవసరంగా ఒక టాయిలెట్ అవసరం పడింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు, ఒక చిన్న పబ్లిక్ వాష్రూమ్ కోసం తాను ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. చుట్టూ వందలాది దుకాణాలు, వేలాది మంది జనం. కానీ ఆ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్క చోట ఒక్క పబ్లిక్ టాయిలెట్ బోర్డు కూడా ఆమెకు కనిపించలేదు. భాష రాని దేశంలో ఎవరిని అడగాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ మార్కెట్ అంతా గాలించింది. ఎటు వెళ్లినా నిరాశే. ఒక మహిళగా తన అత్యవసర పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల బాధను దిగమింగుకుంటూ ఎంతో ఇబ్బంది పడింది. ఊహించుకోండి, మన ఇంట్లోని ఆడవాళ్లకే ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత నరకంగా ఉంటుందో. చివరికి తన నిస్సహాయతను చూసి జాలిపడిన ఒక చిన్న హోటల్ యజమానిని బ్రతిమిలాడుకొని అక్కడ టాయిలెట్ ను వాడుకోవాల్సి వచ్చింది. తాను పడ్డ ఆ ఇబ్బందిని ఒక చేదు జ్ఞాపకంగా వదిలేయకుండా సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ వీడియో పోస్ట్ చేసింది ఆ యువతి. భారతదేశం చాలా అందమైన దేశం. ఇక్కడి సంస్కృతి, వాతావరణం చాలా బాగున్నాయి. కానీ ఎంతటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కనీసం ఒక టాయిలెట్ కూడా లేకపోవడం చాలా బాధాకరం అంటూ తన ఆవేదనను, అసహనాన్ని వ్యక్తం చేసింది. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. Hello Indian people, I am from Israel. We are tourists that traveling here a lot. And it's the second time I'm in the market and we don't have washrooms to use. We really need to ask from people and most of them don't have to give us toilet. So a public toilet will be amazing here if you want more people to come and have fun here, because you can't stay a long time in a market without using any toilet. We want to eat, we want to drink, we want to enjoy here. So please help us do it and bring it.